బృందు మాకు అత్యంత ప్రియులైన క్రిస్టియన్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దిన వాక్యం యోనా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులరా, నినివే పట్టణస్థులు వారు భయంకరమైనటువంటి పాపములో ఉన్నారు. భయంకరమైనటువంటి దేవుని ఉగ్రతకు గురై ఉన్నారు. అయితే దేవుడు వారికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. యోనా ద్వారా వారికి ప్రకటనను పంపించాడు. మారు మనస్సు పొందండి, ఈ పాపాలను విడిచిపెట్టండి, పాపాలకు ప్రాయశ్చిత్తం పొందండి. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయుడు కనుక మీరందరూ కూడా రక్షణ పొందండి అని యోనా ద్వారా ప్రకటనను పంపించాడు. ప్రకటనను పంపించగా యోనా ఆ ప్రాంతానికి వెళ్ళి వారికి ప్రకటన చేశాడు. ప్రకటన చేయగా మత్తయి సువార్త 12:41 రాయబడిన మాట ఏంటంటే, నినివే పట్టణ ప్రజలు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి అనే మాట మనం చూస్తాం. ఎప్పుడైతే వారు దేవుని గురించిన వార్త విన్నారో, పాపం వలన నష్టం ఉందని, పాపం వలన శిక్ష ఉందని, పాపానికి ప్రతిఫలం మరణమని వారు గుర్తించి ఎప్పుడైతే గ్రహించారో, దేవుని దాసుల ద్వారా, దేవుని ప్రవక్త ద్వారా ఈ ప్రకటన ఎప్పుడైతే వినిపించబడిందో వారందరూ కూడా ఏం చేశారు అంటే, వారందరూ కూడా గ్రహించి వారి పాపాలను విడిచిపెట్టడానికి, ప్రభువుకి లోబడడానికి, ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించడానికి, వారి జీవితాలను మార్చుకోవడానికి ఇష్టపడి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందారు అని చెప్పి రాయబడింది. అప్పుడు యోనా 3వ అధ్యాయం 10వ వచనంలో వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను అనే మాట మనం చూస్తాం. అవునండి, దేవుడు ఎంత గొప్పవాడంటే మన పాపాలను బట్టి మనకు రావాల్సిన శిక్షను మన మీద మోపకుండా ఆయనే మనలను ప్రేమించి కలవరి శిలువలో మన కొరకు మరణించి ఆ శిక్ష నుండి తప్పించి మనకు కేవలం విశ్వాసం ద్వారా విరిగి నలిగిన హృదయం ద్వారా, పశ్చాత్తాపం ద్వారా మనకు పాపక్షమాపణ రక్షణ అనుగ్రహించే గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ విషయాన్ని నువ్వు నమ్మి నీ మనస్సు మార్చుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ పొందినట్లయితే దేవుడు నీకు మేలు చేస్తాడు. ఈ విషయాన్ని గమనించి ప్రభునందు విశ్వాసం నుంచి రక్షించబడాలని ప్రభునామమున ప్రేమతో మనవి చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించును గాక.